హలో గైస్, నిన్న తనుజ అండ్ కళ్యాణ్ స్కిట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎంతమందికి కళ్యాణ్ తన ఫీలింగ్స్ అన్ని బయట పెట్టేశాడా అనిపించింది. అంటే డార్లింగ్ డార్లింగ్ అనడం అండ్ అమ్మ అమ్మ అనడం, కళ్యాణ్ పైన ఏమండి ఏమండి అనడం, అంటే ఇవన్నీ స్కిట్ లాగే అనిపించినప్పటికీ ఎక్కడో చిన్న ఫీలింగ్ ఏమో మన కళ్యాణ్ ఎట్లాగూ ఈ 14 వీక్స్లో ఎప్పుడు ప్రేమతోటి మాట్లాడినా ఏది ఎక్కడ నెగిటివ్గా వెళ్తుంది అనుకున్నాడో స్కిట్ రూపంలో అవకాశం వచ్చింది, మొత్తం వాడేసుకున్నాడు అనిపించింది నాకైతే. ఎంతమందికి అట్లా అనిపించిందో కమెంట్ చేయండి. సో ఈరోజు ఏవీస్ అయితే రెడీ అవుతున్నాయి. మోస్ట్లీ ఇమ్మాన్యుయల్ ఏవి వచ్చే అవకాశం ఉంది. సో ఈరోజు ఆల్రెడీ స్కిట్ జరిగింది, మళ్ళొకటి జాతకం స్కిట్. సో అందులో ఇమ్మాన్యుయల్ వాడిన మా వర్డ్ తనుజ జాతకం చూసే టైంలో ఈ కళ్యాణ రేఖ అన్నాడా నాకైతే అర్థం కాలేదు. ఈ కళ్యాణ్ అన్న వర్డ్ అనబడితే నాకు అది అలానే అనిపిస్తుంది. అండ్ ఈరోజు ఏవీస్ ముగ్గురు అయిపోయినాయంట నిన్ననే, ఇమాన్యుయల్, డిమోన్ అండ్ తనుజాది. సో మోస్ట్లీ ఇమాన్యుయల్ ఏవి ఈరోజు వచ్చి రేపు డిమోన్ కానీ తనుజాది కానీ వస్తుంది. సంజన గారి కూడా రేపే రావచ్చు మేబీ మోస్ట్లీ. సో కళ్యాణ్ది మేబీ ఆ తర్వాత రోజు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. లాస్ట్లో కళ్యాణ్ వస్తుందో మరి సంజన గారిది వస్తుందో తెలియదు, కానీ ఓటింగ్ కూడా మనకి ఎక్కువ ఉందని అంటారు, కానీ అవేం నమ్మకండి. అఫీషియల్ ఓటింగ్ మనకు మోస్ట్లీ తెలిసే అవకాశం లేదు. జస్ట్ వీళ్ళు యూట్యూబ్ పోల్స్, ఇన్స్టాగ్రామ్ పోల్స్ చూసుకొని నమ్ముతూ ఉంటారు, ఇదంతా నిజమని ఫీల్ అవుతూ ఉంటారు. మీరు కనుక అరే నా ఓటు అయిపోతే వాడు గెలుస్తుందా, నా ఓటు అయిపోతే ఆమె గెలుస్తుందా అని మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓటు వేయడం మానేసుకుంటే, మీలాగా ఒక 10,000 మంది 20,000 మంది అనుకుంటే ఆ ఓట్లు అనేటి నా ఒక్క ఓటే అనుకుంటారు, కానీ చాలా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మర్చిపోకుండా 24 గంటల టైం ఉంది, మెల్లగా వేసుకుందామని చెప్పి వేసుకోకండి. సో చాలామంది అంటుంది ఏంటంటే మోస్ట్లీ తనుజ మళ్ళీ టాప్కు వస్తుంది, ఒకసారి మళ్ళీ సెకండ్కి వెళ్తుంది. కళ్యాణ్ ఒకసారి టాప్కి వస్తున్నాడు, కళ్యాణ్ సెకండ్కి వెళ్తున్నాడు. సో హోరాహోరీగా ఉంది అని